అసలు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు? నువ్వేమో నీళ్ళని తీసుకుపోయి కమిటీ వేస్తే కమిటీ చెప్పినట్టు ఇంట ఆదిత్యనాథ్ దాస్ దాని చైర్మన్ గా పెడతా ఆయన పెట్టింది. ఆదిత్యనాథ్ దాస్ను చంద్రబాబు నాయుడు తన అవసరాల కోసం పెట్టింది. కాళేశ్వరంని 3 ఏళ్లలో కట్టేసేసి పాలమూరు విషయంలో ఎందుకని వెనక్కి తగ్గారు? ఒకటి నెట్టెంపాడు, రెండవది కల్వకుర్తి, మూడవది ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాక్. ఓకే, ఈ 3 కంప్లీట్ అయినాయి కదా. ఆయకట్టు కూడా వాటి కింద పంటలు పండుతున్నాయి కదా, వాటికే దిక్కు లేదు. కొత్తగా పాలమూరు రంగారెడ్డికి ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు? నీటి కేటాయింపులు లేనప్పుడు హైడ్రాలజీ క్లియరెన్స్ రాదు కదా. చూడు 90 టీఎంసీలు పెట్టినా అని చెప్పి ఆయన 8 టీఎంసీలకే ప్రాజెక్ట్ కట్టిండు. 8 టీఎంసీలు మంచినీళ్ళ కానీ ఇంకా మేమన్నా 45 టీఎంసీలు పెట్టాము అంటే జనం తెలియని జనం నమ్ముతారా నమ్మరా? కృష్ణా జలాల మీద దాదాపుగా 16 ప్రాజెక్టులు నిర్మించేందుకు రేవంత్ రెడ్డి రెడీ అయ్యాడు. అసలు కృష్ణా బేసిన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది? కృష్ణా బేసిన్ లో ఉన్న ఉపనదులు ఏంది? కృష్ణా నదిలోకి ఏ వాగులు వస్తాయి? ఆయన ఊరు పక్క నుంచి పోయే వాగు పేరు కూడా చెప్పగలుగుతాడా? దేవాదులు ఏ బేసిన్ లో ఉందంటే సిగ్గుతో ఏడవాలన్నా బాధపడాలన్నా ఆ ప్రాంత ప్రజలు. మరి ఇప్పుడు ఒకవేళ ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ కట్టి ఉంటే ఆ 12 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటి ఆ దూరాల నుంచి. కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఎప్పుడైతే శ్రీశైలం నుంచి వచ్చే దీని నుంచి డీలింక్ చేశాడు రేవంత్ రెడ్డి, ఆ భూత్పూర్ రిజర్వాయర్ కు పెట్టి భీమా నీళ్ళని ఎత్తుకపోవడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడే మీకు అర్థం కావాలి మళ్ళీ ఒక జన్జీ మూమెంట్ ఇప్పుడు కావాలి. షేక్ హసీనాను అదేవిధంగా రాజపక్షన్ శ్రీలంక నుంచి ఎట్లా ధర్మేశారో జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ దిగ్బంధం కావాలి. కనీసం రాజపక్షకు షేక్ హసీనాకు విమానాలు దొరికినాయి. ఈ తెలంగాణ ద్రోవులకు విమానాలు కాదు కదా, 2 వీలర్లు కూడా దొరకకూడదు. ఫోర్త్ సిటీలోకి వెళ్తారు వాళ్ళు. అదే ఒక్క మాటతో తొక్కల సిటీ అయిపోయింది కదా. 2 విషయాలు క్లియర్గా చెప్తా. కింద కామెంట్లలో వాళ్ళు బండ బూతులు రాసుకొని నాకు అభ్యంతరం లేదు.